రామాయణంలో చార్వాకం. రామాయణంలో కనిపించే రామరావణులు నాటి ఆర్య ద్రావిడ దోపిడీ పాలక వర్గాలకి చెందినవారు. వీరిలో ఎవరిని సమర్థించవలసిన అవసరం నేటి పాఠకునికి లేదు. రావణుని చెల్లెలైన శూర్పణఖను రాముడు తన తమ్మునిచే ముక్కు చెవులు కోయించాడు. ఆ కక్ష తీర్చుకోవడానికి రాముని భార్యను లంకకి ఎత్తుకెళ్లాడు. రామరావణ యుద్ధానికి కాంతా కనకాలు పైపైన కారణాలు కనిపించినా వాస్తవానికి ఆర్య ద్రావిడ పాలక వర్గాల మధ్య అధికారం, రాజ్య విస్తరణ కోసం రగిలిన భయంకర శత్రుత్వమే ఈ దారుణ మానవ మారణ హోమానికి దారితీసింది. ఈ చారిత్రక వాస్తవాన్ని మభ్యపెట్టి నాటి దోపిడీ పాలక వర్గాల రాజ్య విస్తరణ కోసం పన్నిన కుట్రను మసిపూసి మారేడుకాయ చేసి కళ్ళబొల్లి కథలు కల్పించి అవతారాలు సృష్టించి ఆయా పాత్రలచే ధర్మోపన్యాసాలు ఇప్పించటం సాధారణంగా మనకు కనిపించే నగ్న సత్యం.